హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంకా గోవా 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి వీడియో చేస్తున్నాను. ఈ కంపెనీస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒకటి విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ కూడా హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్నాయి. ఈ 2 కంపెనీస్. ఈ 2 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ గోవాలో ఉన్న కంపెనీస్ వచ్చేసి మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ ఉంది. ఈ కంపెనీలో అలాగే మార్క్సన్స్ అనే ఇంకో కంపెనీ ఉంటుంది. ఈ 2 ఫార్మా కంపెనీస్ వచ్చేసి గోవా లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 2 వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ అయి ఉన్నాయి. ఓకే. ఈ 4 ఫార్మా కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే గోవా లొకేషన్‌లో వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అన్నీ వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ, ఇంజినీరింగ్ అనే ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 9th ఇంకా 10th ఈ 2 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లోనే. పర్టిక్యులర్ లొకేషన్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు డెసిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్, ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఈ 2 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఇంకా డిప్లొమా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. బీఫార్మసీ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. బీటెక్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. బీటెక్‌లో వచ్చేసి ఎవరైతే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో కంప్లీట్ చేశారో బీటెక్‌ని వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్‌గా పాస్ అవుట్ అంటే 23, 24 అలాగే 22 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏందంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం లేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకండి. మీకు సాలరీ వచ్చేసి మీ క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు సాలరీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ కాబట్టి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే నెగోషియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఫ్రెషర్స్ కాబట్టి ఒక్కొక్క సా క్వాలిఫికేషన్‌ని బట్టి ఒక్కొక్క సాలరీ అయితే ఫిక్స్ చేస్తారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ఇంజినీరింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా వేకెన్సీలు పడుతూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా నేను మెన్షన్ చేస్తాను, చెప్తాను నెక్స్ట్. ఇంకో కంపెనీ ఏదైతే విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉందో దాంట్లో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 172 పార్ట్ గాగిలపూర్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు పిన్ చేస్తాను. ఓకే. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 9th ఇంకా 10th 2 డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. ల్యాండ్ మార్క్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌కి పక్కన అని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ విర్కో బయోటెక్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు రాకపోతే గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన లొకేషన్ సెర్చ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే లొకేషన్‌లో నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
ఓకే. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ కంపెనీకి. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్కి ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారో చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఆపరేటర్ డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్ఓడిఎం ప్లాంట్ ఆపరేటర్ అనే డిపార్ట్మెంట్లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది, ఫ్రెషర్స్ని కాదు. ఫ్రెషర్స్ని తీసుకునే డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఆపరేటర్ అనే పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డిప్లొమా, ఐటీఐ ఈ 2 క్వాలిఫికేషన్లో క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు మెకానికల్ లేదా ఫిట్టర్ ట్రేడ్లో డిప్లొమా కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. రీసెంట్గా అంటే 21 నుంచి 24 మధ్యలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి అని చెప్పాను కదా. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కానీ బీఫార్మసీ కానీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. 21 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుంది. మీరు డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ అయితే చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, ఇంటర్వ్యూ డేట్ కూడా 10th రోజు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మార్నింగ్ 10 o'clock లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లి నియర్ బై హబ్సిగూడ, ఈసీఐఎల్ కుషాయిగూడ అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి కూడా లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్లో కానీ మెన్షన్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే, లేదంటే మీరు డైరెక్ట్ విట్టల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేసి చూశారు అంటే అక్కడైతే మీకు లొకేషన్ వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్లో, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. 9666977644 అని చెప్పి ఫోన్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కూడా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక్కోవచ్చు హెచ్ఆర్ వాళ్ళది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను అవి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ వచ్చేసి గోవా లొకేషన్లో అయితే ఉంది. అక్కడ గోవాకి ఎవరైతే బ్యాచిలర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గోవాలో వర్క్ చేయాలనుకుంటే మంచి అవకాశం అయితే ఉంది. 2 కంపెనీస్లో గోవాలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాము. ఎవరైతే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూఏ ఇంకా ఇంజనీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. గోవా లొకేషన్లో అయితే తీసుకుంటున్నారు. 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే లాస్ట్ 2024లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ని ఇక్కడ నోట్లో మెన్షన్ చేశారు చూడండి. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అటెండ్ ద ఇంటర్వ్యూ బ్యాచ్ 2024 అని చెప్పి మెన్షన్ చేశారు. 2024లో బీఫామ్ కానీ, ఎంఫామ్ కానీ లేదా డిప్లొమా కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా పాస్ అవుట్ అయి ఉంటే ఈ మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10th రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ 9 o'clock. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, వర్నా, గోవా అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఆ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోతే మీకు ఇక్కడ ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మీకు ఆ టైంలో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ చూడండి, goahr@microlabs.in అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే ఇంకో మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ చూడండి, vinitagavender@microlabs.in అని చెప్పి ఉంది. ఈ మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ 2 మెయిల్ ఐడీస్కి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ఆ టైంలో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే,
ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి మార్క్సన్స్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా గోవా లొకేషన్‌లోనే లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మంచి అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. మీకు ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. ఆ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఆ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి ఇక్కడ చూడండి saloni.pattansetti@marksanspharma.com అని చెప్పి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ajit.sambare@marksanspharma.com అని చెప్పి 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ మెయిల్ ఐడీస్కి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసి పెడితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డేట్ ఎప్పుడు అనేది మీకు కాల్ చేసి అయితే చెప్తారు. 2 ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 7447487738. ఇంకో నెంబర్ వచ్చేసి 9607909654 అని చెప్పి 2 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఇక ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.